కలిగి ఉన్నారు కానీ భయము లేని భక్తి కలిగి ఉన్నారు. భయము లేని భక్తి మనకు కార్యాలు జరిగించదు. భయముతో కూడిన భక్తి మాత్రమే మనకు ఆశీర్వాదాలను తీసుకొస్తుంది. మన తండ్రి మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, తన పిల్లలమైన మనం కూడా గొప్పవాడుగానే ఉండాలని కోరుకుంటాడు. అవునా కాదా మీరు చెప్పాలి. మన దేవుడు గొప్పవాడు, మనం నమ్ముకున్న తండ్రి గొప్పవాడు, మరి ఆయన పిల్లలమైన మనము ఎలా ఉండాలనుకుంటాడు మీరు ఒకసారి చెప్పండి. మీకు ఉదాహరణగా మాట చెప్తాను, నేను పోయిన కాడలు చెప్తా ఉంటాను. మనమైతే మన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటామో, నేను కారం వెతుకులు తిన్నా నా బిడ్డ కారులో తిరగాలనుకుంటాం. నేను పూరు గుడిసెలో ఉన్నా నా కుమారుడు అపార్ట్మెంట్లో ఉండాలనుకుంటాం. నేను సైకిల్ మీద తిరుగుతున్నా నా బిడ్డ ఫ్లైట్లో తిరగాలనుకుంటాం. అవునా కదా? మనమే మన బిడ్డలను ఎలా ఉండమైన మనం ఎలా ఉండాలని కోరుకుంటాడు ఈ భూమి మీద ఉన్నంత వరకు. తర్వాత పరలోకంలో మనం గొప్పతనవంతులే కాదంటలేదు. ఇక్కడ కూడా మనము ధనవంతులుగా, గొప్పవారిగా, గుణవంతులుగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. కానీ మన ప్రవర్తన అనేది, మన ఆలోచనలు సరిగా లేకపోవటం వలన మనం ఇంకనూ చేయి చాపేవారిగా ఉన్నాం కానీ చేయి చాపి ఇచ్చేవారిగా లేకపోయాము. దానికి కారణం సేవకుడు కాదు, సంఘం కాదు, దేవుడు కాదు, మనమే అనే సత్యాన్ని మీరు గమనించాలి. ఈరోజు ఎవరిదో ఎక్కడి నుంచో మనకు రావాల్సిన అవసరం లేదండి. మన కష్టార్జితం మనది మిగిలితే చాలు, గొప్పవారం అవుతాం మనం. కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. 128వ కీర్తన చాలాసార్లు మీరు బైబిల్ ద్వారా వినే ఉంటారు. కుటుంబ ఆశీర్వాద కూడికలు అంటే సాధారణంగా ఆశీర్వాద గురించి మాట్లాడతారు. ముఖ్యంగా ప్రతి ఒక్కడు నమ్మి బాప్తిసం పొందాలి, క్రీస్తు రక్తంలో పాపములు కడిగి వేసుకోవాలి. ఆ తర్వాత తను దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడవాలి. అది క్రైస్తవ జీవితం. మొట్టమొదటిగా ఏం చేయాలా? క్రీస్తుని రక్షకునిగా అంగీకరించాలి, మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత వార క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళి దైవజనుడు ఏదైతే మనకు చెప్తున్నారో ఆ మాటలు వింటూ దాని ప్రకారం నడుచుకోవాలి. అది భక్తి జీవితం. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎలాగో దీవించబడతారు, ఇది మన అంశము. కాబట్టి 128వ కీర్తన 4వ వచనం చదువునాను ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగు ఆశీర్వదించబడును. చాలు ఇలాగున ఆశీర్వదించబడును అన్నాడండి. ఎవరంట? యెహోవా యందు భయము భక్తి కలిగిన వాడు. అసలు యెహోవా యందు భయం అంటే ఏంటో తెలుసా? యెహోవా యందు భయము అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? పవిత్రత. కావాలంటే మీకు ఆ రెఫరెన్స్ చూపిస్తాను. 19వ కీర్తన 7-8 వచనాలు మీరు చదవగలిగితే అక్కడ ఒక మాట ఉంటుంది. యెహోవా యందైన భయము పవిత్రమైనది అనేది ఉంటుంది. చదువునానా? అవును, చదువునాను. యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లు చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. యెహోవా ఏర్పాటు చేసిన ధర్మము నిర్మలమైనది, అది కనులను వెలిగించును. నెక్స్ట్ ఈ మాట కోసం నాన్న వీడు చెప్పండి. యెహోవా యందైన భయము, అందుకే భయము లేని భక్తి చేస్తున్నారు అన్నాను నేను. ఏమంటున్నారు? భయము లేని భక్తి అంటే పవిత్రంగా ఉండకుండా భక్తి చేస్తున్నారని అర్థం ఆ మాటకి. యెహోవా యందు భయము భక్తి కలిగి అన్నాడు. భక్తి అంటే ఏమిటి మరి? భక్తి అంటే ఏమిటి? ఇకలోక మాలిన్యము అంటుకోకుండా తన నోటికి చిక్కం పెట్టుకొని ఎదవరాలు ఇబ్బందులు పరామర్శించుటూ దిక్కలేని బిడ్డలను చేర్చుకున్నట్టు ఇదే కదా నీ దేవుడికైన యెహోవాకి ఇష్టమైన భక్తి అని యాకోబు గారు రాస్తారన్నమాట. 1వ అధ్యాయం 26వ వచనం ఉన్నది. తర్వాత చదువుకోండి, ఇప్పుడు మనకి టైం కాదు. వింటున్నారా? భయము భక్తి. భయము లేకుండా భక్తి చేస్తున్నారు అన్నాను కదా. భయముతో కూడిన భక్తి కావాలి అంటే పరిశుద్ధముగా జీవించి భక్తి చేస్తే దానికి ఫలితం ఉంది. భయము లేకుండా నామకార్థంగా పదాలతో ఆరాధించిన, లేకపోతే మనుషుల ముందు భక్తిని కనపరిచిన, తనను తాను ఎక్స్పోజింగ్ చేసుకున్న, లేకపోతే తనను తాను గొప్పగా చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన ఫలితం లేదు నాన్న.
దేవుని యందు పరిశుద్ధమైన జీవితం గడపటమే భక్తి. ఏవా అంటున్నారా? పరిశుద్ధత లేకుండా మనం ఎంత భక్తిగా ఉన్నామనుకున్నది ప్రయోజనం ఏమీ లేదు. దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు అన్నాడు. ఏలాగా ఆశీర్వదించబడతాడు అంటే పైన చూద్దాం. 28 మొదటి నుంచి 128 మొదటి నుంచి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అన్నాడు. అందరా కొందరా? సూపర్. జాగ్రత్తగా మనం ఈ మాటలు నేర్చుకుని ముగించేద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ కూడా ధన్యులు అన్నారు. ఎవరు ధన్యులు అంట భూమి మీద? ఎవరు గొప్పవారట? ఎవరు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారంట? దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు ధన్యుడు. ఎందుకని? అతని జీవితంలో దేవుడు ఏది కూడా కొదవ చేయడు. ఆర్థికంగా గాని ఆత్మీయంగా గాని కావలసినవన్నిటిని దేవుడు సమకూరుస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి దాచిపెట్టిన మేలు చాలా గొప్పదని బైబిల్లో రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానమునకు మూలము, వివేచనకు ఆధారమని ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన చెడుతనానికి దూరంగా ఉంటారనేది అలా చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి పిల్లలకు ఆశ్రయదుర్గముగా ఆయన ఉంటాడని బైబిల్లో రాయబడింది. ఏం కలిగి ఉండాలంట? మనం ఏమి కలిగి ఉన్నా లేకపోయినా, పొలాలు కలిగి ఉన్నా లేకపోయినా, ధనములు కలిగి ఉన్నా లేకపోయినా, ఆస్తి అంతస్తులు కలిగి ఉన్నా లేకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. పేతురు యోహాను గారు శృంగారపు దేవాలయం దగ్గరకు వెళుతున్నారు. అప్పుడు ఒక కుంటివాడు లేదా ఒక అంధుడు లేకపోతే కుంటివాడు ఏం చేశాడంటే దేవుని ఆలయం దగ్గరకు ఉదయాన్నే తీసుకొచ్చేస్తారు, సాయంత్రానికి తీసుకెళ్తారు. ఈ లోపల వచ్చిన వారందరికీ బిచ్చాటం ఆడుతూ కాస్త సంపాదిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ అలా వెళ్తా ఉంటే వీళ్ళు మంచి బట్టలు కట్టుకుని వెళ్తాంటే ఈరోజు ఎవరో కొత్త వారు వస్తున్నారు, మంచి వారు వస్తున్నారు, గొప్పవారు వస్తున్నారు, నాకు ఖచ్చితంగా మంచి ఎండు దొరుకుద్ది అనుకున్నారు. అప్పుడు ఎండు అనమాట. 8 రూపాయలు మనకు ఉన్నాయండి, అలాగా ఎండి కానుకగా ఆ ధనాన్ని వాడేవాళ్ళు. అప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వీళ్ళ మనసు ఆలోచించి వెంటనే, అయ్యా ఎండి బంగారములు మా దగ్గర లేదు కానీ మాకు కలిగింది మీకు ఇస్తా ఉన్నారు. ఏ మాటకు అర్థం? మాకు కలిగింది మీకు ఇస్తా ఉన్నారు. వాళ్ళు కలిగింది ఏంటంట? యేసయ్యను కలిగి ఉన్నారు. గడిగడిగా చప్పట్లో. ఏం కలిగి ఉన్నారంట వాళ్ళు? యేసయ్యను కలిగి ఉన్నారు. ఈరోజు నేను అడుగుతున్నాను, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావంటే ఖచ్చితంగా దేవుణ్ణి కలిగి ఉన్నావు. నీవు సర్వ సంపదలకు సంపన్నుడైన ప్రభువును కలిగి ఉన్నావు. సమృద్ధిని కలిగి ఉన్నావు. పొలాలు ఆస్తి అంతస్తులను కలిగి ఉండకపోయినా, పేరు ప్రదేశంలో కలిగి ఉండకపోయినా, ఉన్నతమైన పదవులను కలిగి ఉండకపోయినా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావంటే వారందరికంటే నువ్వు గొప్పవాడివే. వారందరికంటే నువ్వు గొప్ప ధన్యురాలు అనే సత్యాన్ని మర్చిపోవద్దు ఈ రాత్రికాల సమయంలో. యెహోవా యందు భయభక్తులు కలిగాడు త్రోవలు నడుచు వారందరూ ధన్యులను. ఏ త్రోవ? హలో, ఏ త్రోవ అని అడుగుతా ఉన్నాను. త్రోవలు చాలా రకాలు ఉన్నాయి. యేసు ప్రభువు చెప్తున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నారు. మరి మార్గం అన్నాడు కదా, తార్ రోడ్డా, మట్టి రోడ్డా, డొంక రోడ్డా? ఏ రోడ్డు? మార్గము అన్నాడు. మరి ఆలోచించారు ఎప్పుడన్నా? యేసు ప్రభువు వారే గొప్ప దేవుడు, యేసు ప్రభువు వారే నిజ దేవుడు, యేసు ప్రభువు వారే మనందరి కోసం ప్రాణం పెట్టిన వాడని సేవకులు ఎందుకు చెప్తారంటే, మీకు మాట చెప్తామనండి. ఈ వైకుంఠపురానికి రావటానికి అడుగప్పల నుంచి కాలువ కట్ట నుంచి ఇటు రావచ్చు, రాకూడదా? తర్వాత ఇటు కూడా రావచ్చు, కారంపొడి నుంచి కూడా ఇటు రావచ్చు, రాకూడదా? ఒకచర్ల నుంచి రావచ్చు, కారంపొడి నుంచి రావచ్చు. తర్వాత ఇప్పుడు నరమాలపాడులో కూడా రావచ్చు. ఈ ఊరు రావటానికి 4 రకాలుగా దారులు ఉన్నాయి. కానీ పరలోకం అనే పట్టణానికి వెళ్ళటానికి ఒకే దారి ఉంది. ఆ దారి నేనే మార్గము అన్నాడు. కొట్టుగడ్డకి చౌకట్లు. త్రోవ అంటే అర్థం ఏంటి? త్రోవ అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ఆయన త్రోవలో నడుచు వారందరూ అన్నాడు. మార్గము నేనే అన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అది అర్థం. త్రోవ అనగా, మార్గం అనగా ఆయనని అర్థం. ఈ ఊరు రావడానికి 4 రూట్లు ఉన్నాయి. ఏ రూట్లు వచ్చినా ఈ వైకుంఠపురానికి చేరొచ్చు. కానీ పరలోకం అనే పట్టణానికి చేరటానికి ఒకే దారి ఉంది. 4 దిక్కులు 4 దారులు లేవు. అందుకని చెప్పాడు, నేనే చెప్పరు. నిత్య జీవానికి వెళ్ళాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా, స్వర్గానికి వెళ్ళాలన్నా
దానికి దారి నేనే అనే మాట ప్రభు చెప్పినాడు. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. దేవుని మార్గమును విడిచి వెళ్ళిన వారు చాలా మంది కోల్పోయారు. దేవుని మార్గాన్ని విడిచి ఇష్టానుసారంగా జీవించిన వారు ఎంతో మంది కుటుంబాలను కోల్పోయారు, జీవితాలు కోల్పోయారు. కానీ దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్న వారు ఇప్పటికి కూడా దీర్ఘాయుష్యమంతులుగా సుఖజీవముతో గడుపు సంవత్సరాలను శాంతిని కలిగి భూమి మీద నెమ్మది కలిగి ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీకు 4 విషయాలు చెప్తాను. మేము మొదట్లోనే ఉన్నాను. ఇంకా 1, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడతాడు. ఎలా ఆశీర్వదించబడతాడంటే ఇప్పుడు చెప్తాను. మొట్టమొదటిగా వారి చేతులు కష్టార్జితమో వారు అనుభవిస్తారు. 1. 2వది నీకు మేలు కలుగుతుంది. 3వది నీ భార్య నీ కౌగిట్లో ఫలిస్తుంది. 4వది నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల్లా ఉంటారు. వీలైతే 2 లేదా 4. ఓకేనా? దేవునికి మహిమ కలుగును.